రైతులు ఏ విధంగా వాళ్ళకి ఎట్లాంటి ప్రణాళిక అవసరం? అంటే మార్కెట్‌లో ముందుకెళ్ళడానికి. ఇప్పుడు పాపన్న గారు చెప్పినట్టు, ఇప్పుడు అందరినీ హెచ్ఎం టీవీ కవర్ చేయలేదు. 'నేలతల్లి' కవర్ చేయలేదు. అలాగే అందరినీ నేను పరిచయం చేయలేను. కాబట్టి సొంతంగా వాళ్ళు పండించే పంట గురించి, దాని విశేషత గురించి వాళ్ళు ముందు నుంచి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళు తెలియజేస్తూ ఉండాలి. వాళ్ళ నెట్‌వర్క్‌లో వాళ్ళ ఫోన్ వాడి కనీసం వాళ్ళకు స్మార్ట్ ఫోన్ లేకపోతే వాళ్ళ పిల్లలతోటైనా సరే, పక్కవారితోటైనా సరే, ఆ విషయాల్ని నలుగురికి చేరేటట్టు చూడాలి. అంటే ఈ పంట వేస్తున్నాము, దీని విలువ ఇది. ఈ రకమైన ఈ పంట తింటే ఇలాంటి ఉపయోగాలుంటాయి అని తెలిసింది. దీనికి ఈరోజు ఈ పిచికారీ చేస్తున్నాం, ఆ పిచికారీ చేస్తున్నాం అని జెప్పేసి ప్రతిరోజు దాని గురించి వారు ప్రతిరోజు వారు గనక ప్రచారం చేయగలిగితే, కనీసం వారంలో ఒక్కసారైనా ప్రచారం చేయగలిగితే, దానికి మంచి గుర్తింపు ఉంటుంది. నేను చెప్పినట్టు రైతు మడిలోనే ఇవన్నీ ఆహ్, అమ్ముకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. అలాగే మన పాపన్న చెప్పినట్టు ఇప్పుడు దంతుమంజన ఒక్కటి చెప్పారు. దంతుమంజనే గాకుండా మనకు ప్రతి ఒక్క వస్తువు ఏదైతే రైతు పండిస్తున్నారో, దాంట్లో విలువ జోడింపు అనేది చేసుకోగలిగితే బావుంటుంది. ఇప్పుడు రైతుల్లో ఎలాంటి చైతన్యం వచ్చిందంటే, ఇప్పుడు మన మూలం సంత ఏదైతే మొదలుపెట్టామో, రైతులు స్వయంగా మనకు చరవాణి ద్వారా సంప్రదించి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మా జిల్లాలో మేము ఈ కార్యక్రమాన్ని చేయొచ్చా? మీరు మాకు సహకరిస్తారా? అని జెప్పేసేసి అంటే చైతన్యం అనేది మొదలైంది. జిల్లాల్లోంచి రైతులు తే భాగ్యనగరంలో జరుగుతున్న సంతకొచ్చి అమ్ముకోవడానికి చాలా కష్టం. చాలా ఇబ్బందులుంటాయి. ఎందుకంటే వారంత ప్రయాణం చేసి రాలేరు. కానీ ఈ రకమైన సంతల ద్వారా నలుగురికి పరిచయం అవుతున్నారు. వాళ్ళ వస్తువులు వాళ్ళు అమ్ముకోగలుగుతున్నారు. ఎంతోమంది రైతులు విజయాన్ని సాధిస్తున్నారు గాబట్టి, ఇదొక వేదిక అయింది గాబట్టి, జిల్లాల్లో గూడా ఇలాంటి పరిచయ కార్యక్రమాల కోసం ఈ సంతలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. సో, రైతుల్లో ఈ మార్పనేది కనిపిస్తుంది. ఇంకా చాలా మంది రైతులు ముందుకొస్తే బావుంటుంది శరత్‌జీ. రైట్.